మరి సోనియా గాంధీ గారు ఒక తెలంగాణ కోసము, తెలంగాణ వచ్చిందంటే సోనియా పుణ్యమే ఈరోజు రావడం. అదే కాకుండా సోనియా మేడం గారు ఎన్ని అవకాశాలున్నా 2004లో ప్రధానమంత్రి అవకాశం ఉంటే 2009లో కూడా ప్రధానమంత్రి అవకాశం ఉన్నా కానీ ప్రధానమంత్రి త్యాగం చేసి మరి మన్మోహన్ సింగ్ గారిని కూర్చుండబెట్టి మన పార్టీ కోసము ఎల్లవేళలా కష్టపడుతూ ఆ రోజుల్లో కొందరు దేశంలో విధ్వంసం సృష్టించి వారి భర్తను పొట్టను పెట్టుకున్నా కానీ రాజీవ్ గాంధీ గారిని వారు ఎంతో ధైర్యంతో ముందుకొచ్చి మన కాంగ్రెస్ పార్టీని కాపాడి 2 సార్లు దేశంలో అధికారం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్ గా ఉండి మరి ఈరోజు మనందరి నాయకురాలు. వారు జన్మజన్మలుగా ఇంకెన్నో జన్మాలు బర్త్డే జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మరి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక రేవంత్ రెడ్డి నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో ముందు పోతున్నాం కాబట్టి మనమందరం ఒక ఐకమత్యంగా ఉండి మన పెద్ద కుటుంబం కాంగ్రెస్ పార్టీ అంటే 140 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్ర, నెహ్రూ గారి కుటుంబం నుంచి స్వతంత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కొంతమంది బీజేపీ వాళ్ళు నెహ్రూ గారిని విమర్శిస్తున్నారు. మరి ఆనాడు ఏం చేసినారో తెలియదు కానీ ఈ రోజు మరణించిన వారిని విమర్శించిన తప్పు. ఎక్కడైతే లైవ్ లో ఉన్నామో వారి గురించి మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది. చనిపోయిన వారి గురించి మాట్లాడడం తప్పు. బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, విమర్శిస్తారు. మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా ఉండి ఆ విధంగా మాట్లాడడం తప్పు. ఆ రోజు నెహ్రూ గారు ఏం మాట్లాడారో ఏం చేస్తారో తెలియదు కానీ దానిని చనిపోయిన వారిని మాట్లాడడం తప్పని చెప్పి నేను సమావేశం తెలుపుకుంటున్నాను. ముందు మనము భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాము, అభివృద్ధి ఏ విధంగా తీసుకెళ్దాము దాని గురించి మాట్లాడి కానీ పార్లమెంట్ లో మీరు చనిపోయిన వారి గురించి మాట్లాడడం తప్పని మీకు సభాముఖంగా తెలుపుకుంటున్నాను. మరి మీరు ఆనాడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు దేశ ప్రజల కోసం, యువకుల కోసం. ఇంతవరకు ఒక ఉద్యోగం చేయలేదు. ఇప్పటివరకు 12 సంవత్సరాలు ప్రధానమంత్రి మోడీ గారు ఇంతవరకు ఒక ఉద్యోగం లేదు యువకులకు. మరి కాలాదాన్ని లేఖార్థం గరీబులందరికీ 15 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పారు. ఇంతవరకు అది ఎక్కడ తీసుకురాలేదు. మరి ఇవన్నీ సబ్జెక్టు మర్చిపోయి ఓన్లీ నెహ్రూ కుటుంబం మీద పడుతున్నారు. ఈ పద్ధతి కాదు. వారి కుటుంబము దేశానికి త్యాగం చేసిన కుటుంబము.